మానవ జన్మ ఎత్తిన నరరూప రాక్షసుడు చంద్రబాబు నాయుడు. నరరూప రాక్షసుడు అంటే నరాంతకుడు చంద్రబాబు నాయుడు. 24 గంటలు ఆలోచిస్తే ప్రతి ఒక్కరూ ఆలోచించే కార్యక్రమాలు కానీ చేస్తే ఈరోజు జగనన్నకి ఇంత పెద్ద మెజార్టీ వస్తున్నది. 175 సీట్లు గెలుస్తాడని కడుపు మంటపోయి వాళ్ళ మామని ఎట్ట వెన్నుపోటు పుడిచి ఆయన ప్రాణానికి హానికరం తెచ్చి ఆయన సావుకి ఎట్ట కారకుడు, ఆ విధంగా ఈ నరరూప రాక్షసుడు ఈ నరరూప అంతకుడు ఈ చంద్రబాబు నాయుడు పన్నిన పన్నాగమే. దీనికి తోడు తన కొడుకు లోకేష్, తన దత్తుపుత్రుడు పవన్ కళ్యాణ్ అందరూ కలిసి ఇంత దారుణానికి ఒడిగట్టారు. ఇదే విధంగా కానీ ఇది ఎంత పెద్ద దారుణం అంటే దీన్ని కమిషనర్ వరకు తీసుకొని పోయి సుప్రీంకోర్టు వరకు నేను వాళ్ళకి విన్నవిస్తున్నాను. ఇటువంటి నరరూప రాక్షసులు ఉండేంతవరకు ఈ దేశం బాగుపడదు. శాంతియుతంగా పోయే యాత్రను కూడా ఈ విధంగా చేసి ఆయన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఆయన మనుగడ ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకూడదని, ఆయన ఉన్నంత వరకు ఈ నరరూప రాక్షసుల ప్రభుత్వం రాదని ఆలోచించి ఈ చంద్రబాబు నాయుడు అనే వేడు కుట్రబన్ని ఈ విధంగా రాళ్లతో వేసి దాడి చేస్తుండే ఈ నరరూప రాక్షసుడికి రేపు ప్రజలే బుద్ధి చెప్పాలి. నేను ఎన్నో పర్యాలు కూడా చెప్పినాను, నువ్వు అంతకుడికైనా అంతకుడే చంద్రబాబు నాయుడు. నీలో పదవి దాహం తప్ప ఏ దాహం లేదు. నీకు ధనదాహం, పదదాహం. ఎవరినైనా నువ్వు ఆ పదవి కోసం ఎవరినైనా అంతమందిస్తావు. రామారావునే నువ్వు ఆ విధంగా చేసావు. నీ యొక్క చరిత్ర ప్రజలకు అందరికీ తెలుసు. మళ్ళీ చెప్తున్నాము, మళ్ళీ చెప్తాము, అందరూ నిన్ను నా కొడుకు ఇట్ట చేసినాడు, ఆ వాడు ఇట్ట వీడి ఇట్ట అని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. నేను నిన్ను మళ్ళీ చెప్తున్నాను, నరరూప రాక్షసుడిగా పుట్టినావు కానీ నువ్వు మానవ అవతారం ఎత్తలేదు. నువ్వు నరరూప రాక్షసుడికి ఎత్తినావు. నరుల్ని చంపేదానికే నువ్వు పూనుకున్నావు. అందులో ఒక ముఖ్యమంత్రిగా దేశాన్ని పరిపాలించి పేదవాళ్ళ కోసం తప్పించే ముఖ్యమంత్రి పైన ఈ విధంగా దాడి చేస్తుంటే ప్రజలే నీకు బుద్ధి చెప్తారు. ఇప్పటికి కూడా మా ముఖ్యమంత్రి సహనాన్ని చూసి నువ్వు ఆలోచించు. మాకెంతసేపు సహనాన్ని మాకు ప్రోత్సహిస్తున్నాడు. ఈ ముఖ్యమంత్రి గారి పైన ఇంకేదైనా జరిగితే నీ అంతు చూడకుండా మాత్రం ప్రజలు ఉండరు. మేము కూడా నీ అంతు చూసి తీర్తామని నీకు హెచ్చరిస్తున్నాను.